ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నెక్స్ట్ దెబ్బ ఎక్కడ పడిందో చెప్తా మీకు. మేము నలుగురం మంచి ఫ్రెండ్స్, అశోకు, అచ్యుతు, నేను, కిరణ్. నలుగురం ఒకసారి నేను ఒక టెలివిజన్ అవార్డ్స్ ఫంక్షన్ చేస్తుంటే నాగేశ్వరరావు గారు చీఫ్ గెస్ట్. ఆయన మాట్లాడుతూ ఊరుకోకుండా నాకు కూడా ఒక టీవీ సీరియల్ చేయాలి ఉంది, అడ్వాన్స్ అవుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీతో అన్నాడు. మేము నలుగురం ఆ రోజు రాత్రి డిన్నర్ చూస్తూ రేపు పొద్దున్న 7ంటికి ఆయన ఇంటికి వెళ్ళిపోదాం. స్వాతి ముచ్చల్లో కమల్ హాసన్ సోయాజుల్ గారి ఇంటికి వెళ్ళినట్టు బాలసుబ్రహ్మణ్యం వెళ్ళి ఆయనతోటి సీరియల్ చేస్తానికి ఒప్పించుకున్నాం. మరి నాగేశ్వరరావు గారు సీరియల్ చేస్తే స్క్రిప్ట్ ఎవరు రాయాలి? పరశూర్ బ్రదర్స్. కెమెరా ఎవరు చేయాలి? ఎస్ గోపాల్ రెడ్డి, దివాకర్. మ్యూజిక్ ఎవరు చేయాలి? వందే మాత్రం శ్రీనివాస్. మరి స్టార్ క్యాస్ట్ ఎవరు? నేను, అశోకు, అచ్యుతు, కిరణ్, సుమ, సనా. ఇండస్ట్రీలో ఇంకా అందులో లేని వాళ్ళు లేరు. మొత్తం పెట్టాం. ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసి ఈటీవీలో చేసాం. ప్రాజెక్ట్ మధ్యలో అచ్యుతు పోవటం అదో దెబ్బ. ఇది ఒక ప్రాజెక్ట్ నాగేశ్వరరావు గారితో తీసాం. దీని వాల్యూ పర్సూడ్ ఇమేజ్ కొన్ని 100 కోట్లు. నువ్వు సైకిల్ మీద మీ నాన్నతో వెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకున్న ఒక వ్యక్తిని నువ్వు ప్రొడ్యూస్ చేస్తావు, డైరెక్ట్ చేస్తావు, ఆన్సర్ కలిసి యాక్ట్ చేసావంటే జీవితంలో ఇంతకంటే గొప్ప గ్రాఫ్ ఏముంటుంది? ఎన్ని కోట్లు, ఇంకా అంతకన్నా హై ఏమీ ఉండదు. ఐ ఫెల్ట్ లైక్ దట్. అన్ఫార్చునేట్లీ ఆ సీరియల్ సీజ్ అవుట్ అయింది. దాంట్లో కూడా ₹1 నష్టం వచ్చారు. అంటే కారణాలు వీక్లీ సీరియల్ నుంచి డైలీ సీరియల్ జనం మొగ్గుతున్నారు. అవును, ఆదివారం రాత్రి అమృతం జెమినీలో వస్తుంటే మాది ఈటీవీలో వచ్చేది. ఫ్యామిలీలో ఒకటే టీవీ ఉంటుంది, మొత్తం కుటుంబం అమృతం చూసి నవ్వుకోవాలనుకుంటారు కానీ రైతు కష్టాలు ఉన్న మట్టి మనిషి చూడాలనుకోరు. అవును, ఎవరిని నేను బ్లేమ్ చేయట్లే. మళ్ళీ నష్టపోయాను. మళ్ళీ కెరటం లేవడానికి 6 ఏళ్ళు పట్టింది. 6 ఏళ్ళు పట్టింది. ఈ ₹1 మళ్ళీ ₹1 దాని తాలూకు ఒడ్డులు, దాని తాలూకు అపనిందలు, దాని తాలూకు చుట్లు జంజాటం అంతా ఒకటి. అంటే ఓపెన్గా మాట్లాడుతున్నా సార్, లైఫ్. అవును, నారాయణ రెడ్డి గారు చెప్తారు, కెరటం అంటే నాకు ఇష్టం, పడినందుకు కాదు, పడినా తిరిగి లేచినందుకు. అంటే మనం లేచే కెరటం అయ్యాం అనమాట. ఎన్నిసార్లు లైఫ్ ఈజ్ నాట్ ఏ స్మూత్ లైన్ ఫర్ మీ. కానీ నేను కోల్పోయింది నా వ్యక్తిత్వం, ప్రాణం పోయిన నా వ్యక్తి. వాళ్ళు మీకు ఇక్కడ ఈ టైంకి ఇక్కడ వస్తానంటే నేను పొద్దున మీకు ఒకటి పంపించాడండి, ఒక్కసారి కమిట్ అయితే జీవితం. నేను మా రాజుగారితో అన్నా వస్తున్నారండి అంటే, నేను ఇలాగా పెట్టాడు ప్రదీప్ గారు, ఒక్కసారికి కమిట్ అయ్యానంటే నా మాట నన్ను పెట్టాడు అంటే నవ్వుతున్నాడు ఆయన. అంటే దట్స్ మై నేచర్. త్యాగరాజు గాన్సంలో ఫంక్షన్ ఉందని ఎవరైనా వస్తానమ్మా అంట, మీ ఇంటికి వచ్చి అవసరంలో వాట్సాప్ పెట్టండి సార్, మీరు ఎన్నింటి రమ్మంటే అన్నింటికి వస్తాను సార్. 7ంటి రండి, కారు పంపించాలి, అవసరం లేదు వస్తా. నేను 7ంటికి వెళ్తా త్యాగరాజు గాన్సంకి. నేను కదా ఒప్పుకున్నా. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ మై కమిట్మెంట్. అవునులేండి. మీకు ఎస్ అని చెప్పేదాకా మీ ఆబ్లిగేషన్. తర్వాత మీరు ఇప్పుడు టీవీ రంగంలో మీరు రకరకాలు ఎక్స్పెరిమెంట్స్ చేశారు, సక్సెస్ అయ్యారు, సంపాదించారు, పోగొట్టారు, అన్నీ జరిగాయి. ఏం పోగొట్టుకున్నాను సార్? సైకిల్ మీద ఇండస్ట్రీకి వచ్చా సార్, ఇక్కడ తెచ్చిందే ఇక్కడ పోగొట్టుకున్నాం కదా సార్. అదే వాట్ ఎవర్ మనం ఏమైనా ఇంటి నుంచి మా తాత ముత్తాస్తలు ఆస్తులు ఉన్నాయా? ఏం లేవు కదా. కాబట్టి అంటే నేనేమంటున్నానంటే, మీరు రైటరు, డైరెక్టరు, యాక్టరు, ప్రొడ్యూసరు, ఎడిటరు, ఎవ్రీథింగ్. ఇది సినిమాకి ఎప్పుడు మీరు ఎందుకు ప్లాన్ చేసుకోలేదు? ఒక సినిమా డైరెక్ట్ చేద్దాం, అయితే ఒక సినిమాలో మీరు చాలా మంచి ప్రశ్న అండి ఇది. నేను చెప్పాలనుకున్న ప్రశ్న, మంచి ప్రశ్న. ఎవరు అడగల, మీరు అడిగారు. ఆనెస్ట్గా చెప్తాను, నేను ఇంటర్వ్యూలు చేస్తే ఎవరు అడగల, మీరు అడిగారు. ఎందుకు నేను చేయలేదంటే, సీరియల్స్ అన్నీ నేను ఎవరికి డైరెక్ట్ చేయలేదు సార్, నా సొంతం చేసుకున్నా. వచ్చినా పోయినా ప్రదీప్కే. కొన్నిట్లో లక్షలు సంపాదించా, కొన్నిట్లో లక్షలు పోగొట్టుకున్నా. వచ్చినా పోయినా నాదే. ఒక సినిమా నేను తీస్తే నా డబ్బులు ఉంటే కానీ నేను సినిమా తీయలేను. మీ డబ్బుతో నేను సినిమా తీస్తే రేపు అది పోతే ఒక ఎదవని నమ్మాను, ఆ ఎదవ వల్ల ₹1 పోయాయి మీరు అనుకుంటారు. అందుకని పక్కవాడి డబ్బుతో నేను సినిమా తీయదలుచుకోలేదు. తీస్తా, ఖచ్చితంగా తీస్తా. ఎప్పుడప్పుడు నా గుల తీర్చుకోవడానికి నా డబ్బుతోనే నేను తీస్తాను. అంతేనా? అంటే అప్పుడు అసలు ఆలోచన వచ్చి ఓల్డ్ మంది అడిగారు సార్. మంది ఎంతమంది సార్ సినిమా? ఇప్పుడు మేము మట్టి మనిషి లాంటి సీరియల్ తీసిన టైంలో 3 రోజులకు ఎపిసోడ్ తీసి క్రేన్లు పెట్టి 120 మంది సార్. స్వర్ణ మాస్టర్ డ్యాన్స్, వందే మాత్రం శ్రీనివాస్ పాటలు మేము ఇట్లా పెట్టి, నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళతో, లత గారు, నాగేశ్వరరావు గారు, సన్నా, సుమ, ఇంతమందితో పెట్టా. అది నేను సినిమా కింద తీస్తే ఏమయ్యేది సార్? నాగేశ్వరరావు గారిని పెట్టి అవును ఇంకో 50 లక్షలు ఖర్చేది. అంతకన్నా ఏమవుతుంది చెప్పండి. మీరు ఇంకా అప్పుడు కూడా టీవీ మీదే పడ్డారు వెళ్ళి. ఇవాళ కూడా దేవుడు నాకు కనికరించి ఒక 15 కోట్లు ఇస్తే టీవీలోనే తీయాలని ఉంటుంది నాకు. ఇది ఎక్కడ కూడా అండి బాబు, నాకు ఇష్టం అండి, తల్లి అండి. అంతేలేండి.
నాకు తల్లి దూరదర్శన్ తల్లి, ఈటీవీ తల్లి, జెమినీ టీవీ తల్లి, మా టీవీ తల్లి, జీ తెలుగు తల్లి, వాళ్ళందరూ నా భోజనం పెట్టారు ఇంతకాలం ఆదరించి. అదేలేండి, ఒప్పుకుంటా. ఇప్పుడు మీరు నార్మల్గా ఒక్కటే ఆలోచించండి. మీరు ఇన్నాళ్ళు మీ సెలబ్రేషన్, మీ తాలూకు ఫేమ్ అండ్ నేమ్ ఎవ్రీథింగ్ టీవీ వరల్డ్లో ఒక ఎత్తు అయితే, మొన్న F2లో మీరు ఒక్కసారి బయటికి రాగానే అంతేగా అనగానే ప్రజలందరూ కూడా, ఆడియన్స్ మాకు తెలిసిన ఫ్యామిలీస్లో కూడా అందరూ అరే ప్రదీప్ రమళ్ళీను అని చెప్పి ఒక ఒవేషన్ వచ్చింది మీకు. కరెక్ట్, ఒక ఒవేషన్. 100%. మీరు అన్నది 100% కొనుక్కోండి. దాన్ని నేను నేర్చుకున్న పాఠం చెప్పన్న దాని నుంచి, కళాకారుడు షాపు తెరిచి కూర్చోవాలి. టీవీ అయినా, రేడియో అయినా, సినిమా అయినా, స్టేజ్ అయినా, వాడికి ఎప్పుడప్పుడు అవకాశం వస్తుంది. నేను ఇంకో మాట కూడా చెప్తాను, దుకాణం తెరుచుకుని ఉంచుకో కూర్చొని. ఇంకో విషయం కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. 60 ఏళ్ల పాటు తమ జీవితాన్ని ధారపోసి కష్టాన్ని సుఖాన్ని చేసి సూపర్ స్టార్స్గా ఎదిగిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారికి ఎంత పేరు వచ్చిందో, 60 సంవత్సరాలు శంకరమణ శాస్త్రి గారు ఒకే సినిమాతో అంత పేరు వచ్చింది. సో కళాకారుడికి ఎక్కడి నుంచైనా రావచ్చు, ఇదే చేయాలి అని నిర్దిష్టంగా ఏం లేదు. సో నేను ఏది నో అనలేదు సార్. మీరు ఇప్పుడు రమ్మన్న దీంట్లో ఏ అవకాశం ఉందో ఓ పాజిటివిటీతో వస్తాను నేను. మై నేచర్ ఈజ్ లైక్ దట్. అవునండి. సో కానీ నాకు ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఇప్పుడున్న పరిస్థితికి అంటే ప్రతి సినిమా ప్రతి మంచి వేషం మన మీద ఉండాలని నాకేం రూల్ లేదు సార్. కానీ ఒక్క సీన్లో అయినా ప్రదీప్ బాగా చేసాడు అనిపించాలి కదా. మీరు ఇప్పుడు ఏదైనా ప్రదీప్ బాగా చేయలేదని ఎక్కడ అనిపించుకోలేదండి. మీరు ఏం చేసినా, మీరు అది సీరియల్ కావచ్చు, సినిమా కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఎప్పుడు ఏ రోజున ప్రదీప్ బోర్ కొట్టించాడనో ఆ రెప్యుటేషన్ మిస్రెప్యుటేషన్ ఎప్పుడూ లేదు. సో నేనేం కోరుకుంటా అంటే, ఒక్క సీన్లో అయినా ఎల్బి శ్రీరామూర్తి, తనికెళ్ళ భరణి కళ్ళమ్మ నీళ్ళు పెట్టి నేను పెట్టించగలను. సీరియల్లో పెట్టించట్లా కుండల కొద్దీ పెట్టిస్తున్నాం మనం. అవును, అలా చేయాలని ఉంటుంది నాకు. లేకపోతే కామెడీ వేషమైనా సరే పర్ఫెక్ట్ కామెడీ సెన్స్లో చేయగలుగుతాం మనం. ఇప్పుడు మీరు ఇంకో మాట, ఇప్పుడు మీరు F2, F3 చేశారు కదా, ఇప్పుడు ఎట్లా ఉన్నాయండి మీకు? చాలా వేషాలు వస్తాయండి నాకు, డైలీ వస్తాయి. ఇప్పుడు దాని తర్వాత కూడా నేను గద్దలకొండ గణేష్ చేశాను. తెనాలి రామకృష్ణలో నాగేశ్వర రెడ్డి గారు చాలా మంచి వేషం ఇచ్చారు. చిత్రలహరిలో కిషోర్ తిరుమల మంచి వేషం ఇచ్చాడు. మన బోలాశంకర్లో మెహర్ గారు పిలిచి వేషం ఇచ్చారు. మన నితిన్ సినిమాలో వంశీ చేస్తున్నాడు, మన వక్కాంతం వంశీ. నాకు రావని కాదు సార్, నేను కొంత సెలక్షన్లో చిన్న సినిమాల్లో కూడా వేస్తున్నాను. అమ్మాయి ఎవరో కొత్త అమ్మాయి డైరెక్ట్ చేసిన ఒక సినిమా, దాంట్లో కూడా యాక్ట్ చేశాను. నాకు నచ్చితే కనీసం ఒక్క సీన్లో అయినా మనం బాగుంటే వేస్తాను సార్. ఊరికే డూడు బసవన్లా గుంపులో గోవిందా ఉండంటే నాకు మిమ్మల్ని అడగరులేండి కూడా, అడగరు. ఏదైనా దానికి ఎంతో కొంత సిగ్నిఫికెన్స్ అన్నది ఆ క్యారెక్టర్కి లేకపోతే అది మిమ్మల్ని. రెండో చెప్తా సార్, మీరు ఇదన్నారు, ఈ సైడ్ ఆలోచించండి. మీరు ఈ సైడ్ అడిగారు కదా, నేను రెండో సైడ్ చెప్తా. సెట్కి వెళ్ళంగానే పెద్ద ఆయన వచ్చారా, సార్ వచ్చారా అని నన్ను ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవిలా చూస్తే, సెట్కి వెళ్ళంగానే వాళ్ళు మీకు 6 సీన్లు ఉన్నాయి సార్, ఇవి సార్ సీన్ పేపర్లో ఒకటి తెచ్చిస్తే, సెట్కి వెళ్ళగానే 2 కెమెరాస్ మన మీదే షూట్ చేస్తే, ఇంకో కెమెరా పైన సార్ షర్ట్ మార్చుకుని వీళ్ళ క్లోజులు తీసే లోపల మీరు చేసిరండి సార్, మొత్తం నా మీదే ఫోకస్ ఉంటే మజా ఉంటుంది లేదా? మామూలు మజా ఉండదు. అది టెలివిజన్లో నాకు వస్తుంది. మీరు మరోలా అనుకోద్ది. కాదు, మీరు ఎక్కడ భేషజం లేకుండా నిర్మోహమాటంగా చెప్పేశారు. అవును సార్. ఇప్పుడు ఇక్కడ అది ఉండదు కదా. ఇక్కడంటే ఇది వేరు సార్, జానర్సే వేరు. కాకపోతే ఏమవుతుందంటే మన షాట్ కోసం రోజంతా వెయిట్ చేస్తే ఒక షాట్ కూడా రావచ్చు ఇక్కడ. అవును. కానీ ఒక్క షాట్ కోట్ల మంది చూడొచ్చు, హిట్ అవ్వచ్చు, అంతేగాలాగా. అవును. అక్కడ నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంత ఉండదు. అంటే పరిగెత్తుకుని వెంటబడి ఫోటోలు తీసుకునే వాళ్ళు ఉండే. నా బాబాయ్ రా, నా తల్లి భలే ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మమతల కోయిలని ఒక సీరియల్ తీశాను. మమతల కోయిలని ఒక సీరియల్ చేశాను జెమినీలో. మంచి వేషం, డ్రీమ్ క్యారెక్టర్ ఆఫ్ ఎనీ యాక్టర్. ఇంటికి పెద్ద, సరదాగా ఉండే ఒక ఫాదరు, సన్ను, వాళ్ళ రిలేషన్షిప్. కొడుకు పెళ్ళవుతుంది, ఆ కోడలి కూతురులా చూసుకుంటారు. కొడుకు చచ్చిపోతాడు. చచ్చిపోయినప్పుడు కథ చెప్తాను ఒక పాయింట్, తర్వాత ఇన్సిడెంట్స్. కోడల్ని తీసుకొచ్చి, ఈ పిల్లని నేను ఉంచుకుంటే నాకు తప్పు అవుతుంది ఇంట్లో, ఈ పిల్లకి నేను పెళ్లి చేస్తానని కోడలు పెళ్లి చేస్తాను మళ్ళీ ఇంకోటికి ఇచ్చి, నా బిడ్డ అయితే నేను వదులుతాను ఎట్టా అని. అంత మంచి క్యారెక్టర్. నేను డైరెక్టర్ అశోక్రావు, మా ఫ్రెండ్. అవును. అశోక్ తను అన్నాడు, అన్న మీరు వెళ్ళి బాడీ ఐడెంటిఫై చేసేయ సీన్ కొడుకుది, హాస్పిటల్కి వెళ్ళి వీడు నా కొడుకే అని చెప్పాలి. అక్కడ నేను కల్కి అని ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, మన రాజా, అతను, ఇద్దరం వెళ్ళి ఇట్లా చెప్పాలి అన్నాడు. అన్నపూర్ణ స్టూడియోలో షూట్ చేస్తాం. నేను అన్నట్లా చెప్పడం కంటే మీరు కొంచెం ఫీల్ అవ్వాలి అన్నాడు. మనం కొంచెం దీన్ని డ్రామటైజ్ చేద్దామా అన్న.
నాకు శక్తి అని ఒక సినిమాలో దిలీప్ కుమార్ కాస్త రాకే గుల్జారిపోయినప్పుడు చేశాడు. అబద్ధం ఇన్స్పిరేషన్ కళాకారుడికి ఉంటుంది అక్కడ, అలా చేస్తాను అన్నట్టుగా చెప్పాను. మీ ఇష్టం ఉన్నా మీరు చేయండి అన్నాడు. మొత్తం సీను, ఒక పేజీ సీను 9 నిమిషాల సేపు నా ఎక్స్ప్రెషన్తో రన్ అయింది. 9 minutes. ఇది ఏ సినిమా ఆర్టిస్ట్కి, ఎంత గొప్ప ఆర్టిస్ట్కైనా అదృష్టం ఉంటుంది. నేను బాధపడుతున్నా, ఏడుస్తున్నా, కాదంటున్నా, అవునంటున్నా, యాక్ట్ చేస్తున్నా, కెమెరామెన్ ఏడుస్తున్నాడు, డైరెక్టర్ ఏడుస్తున్నాడు, లైట్ మెన్ ఏడుస్తున్నాడు, ఎవడు కట్టు చెప్పడు. సరే కట్టాను. 9 minutes సీన్ వచ్చింది, అయిపోయింది. అయిపోయిన తర్వాత 2 days తర్వాత ఒక ఫోన్ వస్తుంది చెన్నై నెంబర్ నుంచి. నేను ఫోన్ ఎత్తకపోతే అశోక్రావుకి తిరిగి కాల్ చేసి, మన ఎడిటర్ ముత్తునో, అతని పేరు ముత్తువేలే, అది పేరు గుర్తులేదు నాకు ఇప్పుడు, అతను ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడను. ఎడిటర్కి నాతో ఏం పని ఫోన్ చేయడానికి యాక్టర్తో అంటే, తను అన్నాడు, సార్ నేను 13 ఏళ్ల నుంచి నేను ఎడిటింగ్ టేబుల్ మీద ఉన్నా, ఏ రోజు ఎడవలేదు సార్, ఫస్ట్ టైం ఏడ్ చేశా సార్, మీ కాళ్ళ దండం పెట్టాలి సార్ అన్నాడు. నాకు ఇంకా ఏడుపు వచ్చేసింది. నైట్ అబౌట్ 10 o'clockకి. ఆర్టిస్ట్కి ఇది కదా రికగ్నిషన్ అన్న. అయిపోయింది. 2 రోజుల తర్వాత టెలికాస్ట్ అయింది ఎపిసోడ్. టెలికాస్ట్ అయ్యాక నాగేంద్ర కుమార్ గారు ఒక ఫోన్ వచ్చింది, నేను ఎత్తలేదు. నా మిమిక్రీ శ్రీనివాస్ అని నా స్నేహితుడు ఉన్నాడు, ఫోన్ చేసి నేరేళ్ళ వేణుమాధవ్ గారు గురువు గారు ఫోన్ చేస్తున్నారని. ఎంత గొప్ప ఆర్టిస్ట్ అండి, పద్మశ్రీ, వరల్డ్ ఫేమస్. ఆయన ఫోన్ చేస్తున్నారంటే నేను ఫోన్ ఆయనకి నేనే చేశాను. సార్ సారీ చూసుకోలేదు, ఫోన్ ఎత్తలేదు అని అబద్ధం చెప్పి, నేను నిజంగా అన్ఐడెంటిఫైడ్ నెంబర్ అని ఎత్తలేదు నేను అని అంటే, ప్రదీప్ గారు అత్యద్భుతంగా చేశారండి ఎపిసోడ్. నైట్ 10 o'clock వచ్చేది. ఇప్పుడు నేను ఎపిసోడ్ చూశాను, అసలు ఇట్లా ఎవరు చేయలేరు, అత్యద్భుతంగా చేశారు నాకు అనిపించి ఫోన్ చేసి థ్యాంక్స్ సార్. నాకు గుమ్మడి ఎస్వి రంగారావు ఇద్దరు ఫ్రెండ్స్ అండి. గుమ్మడి ప్లస్ ఎస్విఆర్ = ప్రదీప్ అన్నాడు. ఏంటండి 14 నందులు వచ్చేసారు. వాటికంటే ఈ ఒక్క లైను, అది నేరేళ్ళ వేణుమాధవ్ ఒకలాంటి పర్సన్ అంటే మరి వాళ్ళందరితోనే చాలా చనువుగా తిరిగిన వ్యక్తి కదా. సో ఒక సాంకేతిక నిపుణుడు, ఒక మేధావి. థర్డ్, ఇది అయిపోయిన 2 నెలలకి నేను దుర్గగుడికి వెళ్ళాను, నేను నా వైఫ్ విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని శివుడి గుడికి వెళ్తున్నాం. ఒక ఆయన వచ్చేసి సర్వారాయుడు అంటాడు. నన్ను ఎవరు టెలివిజన్లో పెక్యులారిటీ ఉంటుంది, అది ఉన్నంతకాలం మన పేరుతో పిలవరు, క్యారెక్టర్ పేరుతోనే పిలుస్తారు. ఎవడైనా సరే, ఎవడైనా, ఎందుకంటే క్యారెక్టర్ వీళ్ళకి ఎక్కుతుంది, ఇంకేం ఎక్కదు. సర్వారాయుడు అంటాడు. నేను అవునయ్య అంటే నా చేయిలో పట్టేసుకున్నాడండి. లక్ష్మి సర్వారాయుడు అని ఏడు చేస్తున్నాడు. నాకు భయమైంది, ఏమైందంటే వాళ్ళ ఆవిడ వచ్చింది, ఇట్ట పట్టుకుని ఏడుస్తున్నాడు. ఏం చేశారు సార్ ఆ రోజు, నిజంగా కొడుకు చచ్చిపోయాడు అనుకున్నా సార్, నేను అట్టా చేశారు సార్ మీరు, నేను ఇప్పటికి తలుచుకుంటే ఏడుపు వస్తుంది సార్ అన్నాడు. ఇంతకంటే రివార్డ్స్ ఏం కావాలి సార్ లైఫ్కి, చెప్పరా మీరు? అవునా కాదా? ఇక్కడ మీరు సినిమాని తొక్కేశారు. సినిమాని తొక్కలేదు సార్, సినిమా దండం పెడతా, నాకు ఈ వేషం అని ప్రాధాయపడతా, కాదని అంటల్లా. ఇలాంటి వేషం అక్కడ కూడా పడితే బాగుండని ఆశపడుతున్నా. అవును, మీరు అక్కడ మన ఎవరు అశోక్రావుని అడిగి ఈ సీన్ మీరు ఎన్లార్జ్ చేసుకుని ఆ దిలీప్ కుమార్ సీన్ ఇన్స్పిరేషన్ మీద చేసుకున్నారు. మీరు మామూలుగా అశోక్రావు ప్లాన్ చేసింది, డిజైన్ చేసింది ఇంత సీన్ కాదు కదా, అంటే ఎసెన్స్ అదే అంత కాదు. మీరు ఆ డిజైనింగ్ మీరు ఎందుకు సినిమా ఇండస్ట్రీలో చేసుకోరు? మీకేం తక్కువ? అంటే మీరు ఇంత పెద్ద జర్నలిస్టు, 35 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ప్రయాణం చేస్తున్నారు, మా జ్యోతిచిత్ర నుంచి వాళ్ళ దాకా మిమ్మల్ని చూస్తున్నాము, అవకాశం ఇస్తారండి డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీలో మీకే? ఎవరికైనా ఆర్టిస్ట్కి అంతా అంటే ఎన్లార్జ్ చేసుకునేది. అక్కడ ఏమైందో చెప్తాండి, ఎవరు తప్పు కాదు. పోను ఇదివరకు 3 సీన్లు ఉండేవి. వీడు మనిషి, వీడి పని చేస్తున్నాడు, వీడి స్వభావం ఇది. ఇప్పుడు 3 సీన్లు అక్కర్లా, వాడు సీన్ హాఫ్ సీన్ నుంచి మొదలవుతుంది. వాడు ఎవడో తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు, ఎక్కడో 2 సీన్ల తర్వాత వీడు ఎవడో చూపిస్తారు, 6 సీన్ల తర్వాత వీడు ఎవడో, అంటే ఫాస్ట్ నరేషన్లో ఆవిష్కారం లేదు సార్. కాబట్టి మనం ఆశపడటం వేస్ట్. మంచి వేషాలు వచ్చాయి, ఇప్పుడు నేను చెప్పాక నాకు మంచి వేషాలు ఇచ్చారు, అవును ఇప్పుడు కూడా ఇస్తారు, మంచి వేషాలు లేవని నేను చెప్పట్లా, కానీ నేను చేయాలనుకున్న వేషాలు నాకు దొరకట్లేదు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.